ఇన్ని చిత్రాలు. కలలో పాములు కనిపించటమనేది మనిషికి కలిగే అత్యంత భయంకరమైన, అదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన అనుభవాల్లో ఒకటి. తెల్లవారుజామున వచ్చే కలల్లో పాము కనిపిస్తే చాలు, గుండె ఆగిపోయినంత పని అవుతుంది. పాము కనిపిస్తే మరణం సంభవిస్తుందా అనే భయం వెనక వేల ఏళ్లనాటి నమ్మకాలు, భయాలు దాగి ఉన్నాయి. కలలో పాము కనిపిస్తే అది కేవలం ఒక కల కాదు, అది మీ ఆత్మ మీకు పంపుతున్న ఒక శక్తివంతమైన సంకేతం. అది మరణానికి పిలుపా లేక మహోన్నతమైన మార్పుకు నాందియా? దీని వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కల అనేది మనకి తెలియకుండానే మనలో పనిచేసే మనస్సు మనతో మాట్లాడే ఒక సంకేత భాష. పురాణాల ప్రకారం పాములను మనం దేవతలుగా కొలుస్తాం, కానీ అదే పాము కలలోకి వస్తే మాత్రం వణికిపోతాము. నిజానికి కలలో పాము కనిపించడమంటే మరణమని అర్థం కాదు. ప్రాచీన స్వప్నశాస్త్రం మరియు ఆధునిక సైకాలజీ ప్రకారం పాము అనేది పరివర్తనాకి చిహ్నం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఇవి మనలో అణచివేయబడిన భయాలు లేదా అపరాధ భావన. మీరు ఎవరికైనా అన్యాయం చేసినా లేదా ఏదో ఒక నిజాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నా ఆ మానసిక ఒత్తిడి ఇలా కనిపిస్తుంది. అవి మిమ్మల్ని భయపెట్టడానికి రావు, మీ మనసులో ఉన్న నెగిటివిటీని బయటకు పంపమని హెచ్చరించడానికి వస్తాయి. ఒకవేళ మీ కలలో బంగారు రంగు పాము కనిపిస్తే అది అదృష్టం మీ తలుపు తట్టబోతోంది, ధనలాభం లేదా పదవీయోగం కలగవచ్చు. తెల్లని పాము కనిపిస్తే ఇది చాలా శుభప్రదం, మీకు జ్ఞానం లభించబోతోందని లేదా మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థం. నల్లటి పాములు కనిపిస్తే అది మీ మనస్సులో అణచివేయబడిన భయాలకు నిదర్శనం. నలుపు రంగు అనేది తెలియని భయాన్ని సూచిస్తుంది, మీరు ఏదో ఒక విషయాన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారని లేదా మీ జీవితంలో ఏదో రహస్యం మిమ్మల్ని వేధిస్తోందని దీని అర్థం. ఆధ్యాత్మికంగా చూస్తే నల్లటి పాము కాలసర్పం లాంటిది, అంటే మీ సమయం మారుతోందని, మీరు పాత పద్ధతులను వదిలేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ప్రకృతి మీకిచ్చే సంకేతం. పాము తన కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో మీరు కూడా మీ పాత బాధలను, భయాలను వదిలేయాల్సిన సమయం ఆసన్నమైందని దీని అర్థం. పురాతన స్వప్నశాస్త్రం ప్రకారం పాము కలలో కనిపించడమనేది పునర్జన్మకి సంకేతం తప్ప మరణానికి కాదు. అదే మీకు ఒకవేళ ఆకుపచ్చ పాము కనిపిస్తే అది మీ జీవితంలో కొత్త సంబంధాలు లేదా కొత్త వ్యాపారాలు మొదలవుతాయి, ఇది ఎదుగుదలకు చిహ్నం. ఎర్రటి పాము కనిపిస్తే ఇది ప్రమాదానికి సంకేతం కాదు, తీవ్రమైన ఆకర్షణకు లేదా కోపానికి సంకేతం. మీ జీవితంలో ఒక బలమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఒకవేళ మీకు 2 తలల పాము కనిపిస్తే మీరు ఒక ధర్మ సంకటంలో ఉన్నారని అర్థం. 2 దారులు మీ ముందున్నాయి, ఏది ఎంచుకోవాలో తెలియక మీ మనసు విలవిలలాడుతోంది అని అర్థం. పాము పడగ విప్పి నాట్యం చేయడంలాగా కనిపిస్తే ఇది అత్యంత అరుదైన కల, ఇది మీకు దైవానుగ్రహం ఉందని, ఇలాంటి కల వచ్చిన వారు త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారంట. పాము కరిచినట్లు వస్తే మీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉన్నా లేదా మానసిక ఒత్తిడి ఉన్నా అది తొలగిపోతుందని అర్థం. కొన్ని సందర్భాల్లో ఇది మీకు ఇష్టం లేని ఒక మార్పు బలవంతంగా మీ మీద రుద్దబడుతుందని కూడా సూచిస్తుంది. పామును చంపినట్లు వస్తే మీరు మీ శత్రువులపై లేదా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలపై విజయం సాధిస్తారని అర్థం. ఇక కలలో పాము పుట్టలోకి వెళ్ళినట్లు మీకు కనిపిస్తే శుభం చేకూరుతుందంట, ఇది భవిష్యత్తులో మీకు సంపద లభిస్తుందని సూచిస్తుందంట. చనిపోయిన పాము కనిపిస్తే మీకు రాబోయే ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయిందని సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువులను సర్పగ్రహాలు అంటారు. మీ జాతకంలో ఈ గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు లేదా కాలసర్పదోషం లాంటివి ఉన్నప్పుడు పాములు కలలో రావడం సహజం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, పరిహారాలు చేసుకోమని లేదా జాగ్రత్తగా ఉండమని ఇచ్చే హెచ్చరిక. మీరు జీవితంలో ఏదైనా ఒక సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు పాము కలలో కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. కలలో పాము కనిపించినంత మాత్రాన ఎవ్వరూ చనిపోరు. మరణమనేది ప్రకృతి ధర్మం, అది కలల మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఆ భయాన్ని ముందుగా వదిలేయండి. కలలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి వస్తాయి. మీకు పదే
పదే ఇలాంటి కలలు వస్తున్నాయంటే మీరు మానసికంగా ఎక్కడో అసంతృప్తిగా ఉన్నారని అర్థం. ప్రశాంతమైన ధ్యానం, భగవంతుడి స్మరణ లేదా మీ సమస్యలను ఒకరితో పంచుకోవడం వల్ల ఈ కలల తీవ్రత తగ్గుతుంది. గుర్తుంచుకోండి, మన మనస్సు ఒక ప్రశాంతమైన సరస్సు లాంటిది. నిద్రపోయే ముందు మీరు ఏ ఆలోచనలతో పడుకుంటారో అవే మీ కలలుగా మారుతాయి. పడుకునే ముందు ప్రశాంతమైన మనస్సుతో నేను సురక్షితంగా ఉన్నాను, నా చుట్టూ దైవశక్తి ఉంది అనే సాకారాత్మక ఆలోచనలతో నిద్రపోతే ఆ భయంకరమైన కలలు కూడా అద్భుతమైన మార్గదర్శకాలుగా మారుతాయి. ఆ పాము మీకు భయాన్నిచ్చే శత్రువులా కాకుండా మీ భవిష్యత్తును సరిదిద్దే ఒక గురువులా కనిపిస్తుంది. అలానే మీరు మీ ఇష్టదైవాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. మీలో ఎంతమందికి కలలో పాము కనిపించిన వెంటనే భయంతో మెలకువ వచ్చింది? ఆ పాము ఏ రంగులో ఉందో మీకు గుర్తున్నట్లయితే కింద కమెంట్స్లో షేర్ చేయండి.